జై తెలంగాణ. నా పేరు మోటే కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ దళవాయి సంఘం మాజీ అధ్యక్షులు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుండి రైతు చట్టాలు, నల్ల చట్టాలు ఏ విధంగా వచ్చాయో ఆ రోజు రైతులను నడ్డివిరిచే విధంగా ఈరోజు మళ్ళీ కార్మికుల మీద దృష్టి పెట్టి 29 చట్టాలను 4 కోళ్లుగా విభజించి కార్మికులను నడ్డివిరిచే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద పడ్డది. దాన్ని తిప్పికొట్టడానికి రేపు ఫిబ్రవరి 12వ తారీఖు సార్వత్రిక సమ్మె అన్ని సంఘాలు సిఐటి కానీ, ఏఐటిసి కానీ, బీఆర్టీయూ కానీ అన్ని కార్మిక సంఘాల నుండి మద్దతు తీసుకొని కార్మికులు పెద్ద ఎత్తున తమ కుటుంబ సభ్యులతోని రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు మా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుండి కూడా మా తరపున మా కార్మిక సంఘాలకు, హమాలీలకు అయితేంది, గుమస్తాలకు అయితేంది, రైతు సంఘాలకు అయితేంది, అందరికీ వివరించి కార్మిక చట్టాల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, మన కుటుంబానికి ఎంత నష్టం జరుగుతున్న విధంగా మేము ఆల్రెడీ 2-3 నెలల నుండి మేము ఆల్రెడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపు 12వ తారీఖు కూడా సార్వత్రిక సమ్మెలో మా కుటుంబ సభ్యులతో సహా అందరం పాల్గొనడానికి మా కార్మికులకంతా సిద్ధంగా ఉన్నాం. భారీ ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి మా దళవాయి సంఘం తరపున నేను ప్రజలందరినీ కోరుకుంటూ మాకు న్యాయం చేసే విధంగా మీడియా మిత్రులకు కూడా సహకరించాలని చెప్పి ఈ టైంలో కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. షేక్ సత్తార్ మియా, నేను ఖమ్మం జిల్లా బీఆర్టీయూ కార్మిక విభాగ నాయకుడిని. రేపు జరగబోయే ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ రకంగా ఖమ్మం జిల్లా కార్మిక విభాగం నుండి కూడా మేము ఖచ్చితంగా రేపు 12వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మేము ఖచ్చితంగా జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని 29 చట్టాలని 4 చట్టాలుగా తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వాలనే ఇది చేసిన చట్టాలను కూడా ఈరోజు మోడీ గారు కేంద్ర ప్రభుత్వం మాపై తీసుకొస్తున్న ఈ నల్ల చట్టాలను మాత్రం సామాన్యుడికి న్యాయంగా లేదనేది దేశవ్యాప్తంగా తెలియజేయడం కోసం ప్రతి ప్రజలు కూడా ఈ యొక్క భాగాన్ని తెలుసుకొని రేపు రోడ్డు మీద రావాలని కుటుంబ సభ్యులతో పాటు అసలు దీనివల్ల నల్ల చట్టాల వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది, అసలు మనకి దీనికి వచ్చే లాభాలు ఏంది, ఈ మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ఏంది అనేది దేశవ్యాప్తంగా తెలియటం కోసం రేపు ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెలో అందరూ కూడా అన్ని జేఏసీగా అన్ని యూనియన్ సంఘాలు మరియు రైతు సంఘాలు అన్ని సంఘాలు కూడా దీంట్లో భాగమై ఈ జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను కూడా నా యొక్క భాగంగా మేము ఖచ్చితంగా మా ఫ్యామిలీస్తోని మేము రోడ్డు ఎక్కడానికి సంసిద్ధంగా ఉన్నాం. రేపు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మాత్రం ఖమ్మం జిల్లా తరపు నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన చట్టాలకి మనం మోసం చేసుకుంటూ వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం మన ఎంత అనగదొక్కుతుంది అనేది తెలియజేయడం కోసమే రేపు చేస్తున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. స్వామి, నేను బీఆర్టీయూ నాయకులు, కూరగాయల మార్కెట్ యూనియన్. ఈ కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద చూపిస్తున్న వివక్షను ఎండగడుతూ ఫిబ్రవరి 12న జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెను ప్రతి కార్మికులు ఇంటి నుంచి తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరియు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చేస్తున్నటువంటి కుట్రను భగ్నం చేసి రోడ్డు మీదకి అందరూ వచ్చి కార్మికులు తమ ఇబ్బందుల్ని 29 చట్టాలను 4 చట్టాలుగా చేసి ఇవాళ వాళ్ళ నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క బాధను అర్థం చేసుకొని మీరు ఈ చట్టాలను విరమించుకొని కార్మికుల పక్షాన ఉంటూ వారి మంచి కోరుకుంటారని కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాం. ఈ నెల 12న జరిగే ఈ సమ్మెని కార్మికులందరూ కలిసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు పాష అండి, ఖమ్మం జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడిని. ఈ ఖమ్మం జిల్లాలో దశల వారీగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టాలు ఏదైతే రద్దు చేస్తూ ఉన్నారో దానికి నిరసనగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా మరి గతంలో 140 సంవత్సరాల కాలంలో అప్పటిన్నటువంటి మా పెద్దవాళ్ళు, వాళ్ళకంటే పెద్దవాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని మార్చేసి 4గా 29 చట్టాలని 4గా కుదించి మరి కార్మికులకు నడ్డు మీద కొట్టే విధంగా మరి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము సాధించుకున్నటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాన్ని అదే కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఆనాడు రైతులు పోరాటాలు చేసి మరి ఏదైతే వారు రైతుల మీద అప్పుడు పెట్టినటువంటి చట్టాలని మరి విరమించుకునే విధంగా మరి కేంద్రం మెడలు వంచి మరి ఆనాడు చేసినట్టు ఉద్యమం మరి అదే విధంగా ఈ రోజు కూడా మరి కార్మికులు అందరూ కూడా దేశవ్యాప్తంగా రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. మన ఖమ్మం జిల్లా చూస్తే మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా మరి 12వ తారీఖు రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు విజయవంతం చేసేయడానికి దశల వారీగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా, కార్మికులు అందరూ కూడా దీన్ని గమనించి మా మీద ఉన్నటువంటి చట్టాలు ఏదైతే తీసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది దానికి మేము కొట్లాటి సాధించుకున్నటువంటి చట్టాన్ని అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి బీఆర్టీయూగా
మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 12వ తారీఖున జాతీయ సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ కార్మిక సంఘాల సమ్మె అనేది మరొకసారి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా మనం పోరాటం చేశాం. ఈ రోజు మనం పరిపాలించుకునేటువంటి మన వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థలో మళ్ళీ మనం ఒకసారి దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజు బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు, అట్లాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కార్మిక చట్టాలని సాధించుకున్నాం. ఆ కార్మిక చట్టాలు మొత్తం రద్దు చేసి ఈ రోజు 4 కోళ్లుగా తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పరిపాలన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాడు. కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం. అట్లాగే రేపు కార్మికులు ప్రజాస్వామ్య హక్కులు కోల్పోతారు. వాళ్ళు డెమోక్రటిక్ గా ఏ పోరాటం కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. మేము కోరేది ఒకటే, ఈ రోజు కార్మిక వర్గం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. కార్మిక వర్గం సమస్యలు పరిష్కరించాల్సినవి అనేకం ఉన్నాయి. ఇలాంటి దశలో ఈ కార్మిక చట్టాలను రద్దు చేయటం అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన నిర్ణయం ఇంకోటి ఉండదు. ఈ రోజు ప్రభుత్వ వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోతున్నాయి. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఈ రోజు ఓడరేవులు, విమానాలు, ఇన్సూరెన్స్ రంగం, అట్లాగే బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, ఇట్లా అనేక వ్యవస్థలు, ఇవాళ రవాణా రంగం, ట్రాన్స్పోర్ట్ రంగం, ఈ అన్ని రంగాలను కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. పార్లమెంట్లో బిల్లులు తీసుకొస్తున్నారు. కారు చౌకగా కార్పొరేట్ రంగానికి వీటిని అమ్మేస్తున్నారు. నేను కోరేది ఒకటే, ఈరోజు ప్రభుత్వ రంగాన్ని రక్షించండి అని అంటున్నాం. అట్లాగే ఈరోజు దేశంలో కార్మికులకి అందనంత దూరంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి కోరుతున్నాం. కార్మిక చట్టాల రద్దుని ఆపాలని కోరుతున్నాం. రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న దాన్ని ఆపాలని చెప్తున్నాం. అట్లాగే ఈరోజు వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటన్నిటిని కూడా ఆపాలని చెప్పేసి దాంట్లో నుంచి ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మె, సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చికాగో అమరవీరులు మేడే స్ఫూర్తితోని పోరాటం నిర్వహించి తమ హక్కులను కాపాడుకున్నటువంటి కార్మికులు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏదైతే చికాగో అమరవీరుల రక్త తర్పణతో వచ్చినటువంటి హక్కులను మొత్తం కూడా కాలరాసి మరోసారి బ్రిటిష్ సామ్రాజ్యవాదం తీసుకొచ్చిన హక్కులనే తీసుకొచ్చే విధంగా తన చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 26 రకాల హక్కులను, చట్టాలను మొత్తం కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి మొత్తం కూడా ఉరితాలుగా తయారైనటువంటి స్థితి ఉన్నది. ఇలా 8 గంటల పనిదినా నుండి 12 గంటల పనిదినాన్ని అమలు చేసే పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా ఈ దేశ సంపదను మొత్తం కూడా అమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ మొత్తం కూడా ఈ కార్మిక యొక్క శ్రమను కూడా అమ్ముకోవడానికి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక వర్గం మొత్తం కూడా ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో టీయూసీఐ, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా, టీయూసీఐ కూడా అగ్రభాగాన ఉండి ఈ సమ్మెలో యాక్టివ్గా పాత్ర పోషించి కార్మిక వర్గాన్ని సమ్మెకు చేయడానికి సన్నద్ధం చేస్తున్నది. ఆ క్రమంలోనే జనవరి 28వ తారీఖున ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని మంచికంటి హాల్లో సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సులో సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేస్తున్నాం. 12వ తారీఖు నాడు దేశంలో ఉన్న కార్మిక వర్గం తమ హక్కుల రక్షణ కోసం మరొకసారి రోడ్డు మీదకి వచ్చే సమ్మె సైరన్ ఊదబోతున్నది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలకు, అదానీ, అంబానీలకు సేవ చేయడం కోసం కార్మికులని పోరాడి సాధించుకున్న చట్టాలని ఒక కలం పోటుతో తీసేసి అదానీ, అంబానీకి బానిసలు చేయడానికి మరొకసారి మోదీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికే అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు జరిగాయి. మొన్న నవంబర్ 21వ తారీఖు నాడు కార్మికుల యొక్క హక్కుల మీద దాడి చేసి మొత్తం ఈ చట్టాలను అమలు చేస్తుందని ప్రకటించాడు. కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం వెంటనే ఈ చట్టాల విరమణ ఆలోచన చేసి విరమణ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వం గిట్ట ఈ చట్టాల రద్దును ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తుంది. ఆయన గద్దె దించడం ఖాయం. ఇప్పటికైనా కార్మిక వర్గం ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రేపు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జరిగే సమ్మెలో కార్మిక వర్గం ఐక్యంగా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా, టీయూసీఐ తరపున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెని ఖమ్మం జిల్లా కార్మిక వర్గం విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సమ్మె సహజంగా రెగ్యులర్ గా జరిగే సమ్మెలాగా భావించొద్దు కార్మిక వర్గం. ఈసారి జరిగేటువంటి సమ్మె దేశభక్తి కోసం,
మన దేశ సంపదని కాపాడుకోవడం కోసం, కార్మిక హక్కుల్ని కాపాడుకునే దానికోసం ఈ సమ్మె జరుగుతా ఉంది. కార్మికులు తమ ప్రాణాలు త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసి సాధించినటువంటి కార్మిక చట్టాలని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎవరితో సంప్రదింపులు చేయకుండా, చర్చలు చేయకుండా ఏకపక్షంగా కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 కోళ్లుగా తీసుకురావడం జరిగింది. ఈ 4 కోళ్లు కూడా ఇలా కార్మిక వర్గాన్ని తిరిగి బానిసత్వంలోకి నెట్టే విధంగా ఇలా కోళ్లు ఉన్నాయి. అందుకని దీన్ని కార్మిక సంఘాలను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ కార్మిక లేబర్ కోళ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అదే విధంగా ఇవాళ కార్మికులు సమ్మె చేసే హక్కు లేదంటా ఉన్నాడు ఇలా నరేంద్ర మోడీ గారు. సంఘం పెట్టుకునే హక్కు లేదంటా ఉన్నాడు. అట్లా 8 గంటల పని దినాన్ని ఇలా 12 గంటలుగా మార్చడం అనేది జరిగింది. అంటే ఇవన్నీ తిరిగి కార్మిక వర్గాన్ని వెట్టి చాకిలు నెట్టేదాని కోసం, తమ శ్రమ ద్వారా ఇలా కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద యజమానులు అందరూ కూడా లాభాలు ఆర్జించే దానికోసం ఇవాళ ఈ చట్టాలు వాళ్ళకి అనుకూలంగా మార్చడం జరిగింది. అందుకనే వీటిని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. గతంలో రైతులు ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేసి 700 మంది రైతులు తమ ప్రాణాలు అర్పిస్తే తిరిగి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీదకి ఎక్కి రైతులందరికీ నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి చట్టాలు వెనక్కి తీసుకుంటానని చెప్పిన సందర్భాలు మనం చూసాం. అందుకనే అట్లాంటి మహత్తమైనటువంటి పోరాటాన్ని వాళ్ళ కార్మిక వర్గం కూడా ఆ వైపుగా పోరాటం నిర్వహించే దానికోసం సంసిద్ధం అవుతా ఉంది. నరేంద్ర మోడీ మెడలు వంచే దానికోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏకపక్ష నిర్ణయాల్ని వెనుకుని తీసుకునేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఫిబ్రవరి 12వ తారీఖున కార్మిక వర్గం తమ కుటుంబ సభ్యులతోటి రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.